నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుచుమల్లి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా పదే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం కలిసి ఉండాలి, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్తున్నారు. అయితే దీన్ని వైసీపీ అనుకూల కొన్ని వెబ్సైట్స్ ఎలా రాస్తున్నాయంటే, అలా కలిసి ఉండకపోతే జగన్ ఎదుర్కోలేరు, అంటే జగన్ ఎదుర్కోవాలంటే ఒక 3 పార్టీలు కలిసి ఉంటే కానీ ఎదుర్కోలేరు, కాబట్టే ఎక్కడ అధికారం పోతుందేమో అన్న భయంతో పవన్ కళ్యాణ్ పదే కలిసి ఉండాలి అని చెప్తున్నారు అని చెప్పి పేర్కొంటున్నారు సార్. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? పవన్ ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు? నిజంగా ఈ వెబ్సైట్ పేర్కొన్నట్లు అందులో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు మీరు చెప్పిన వెబ్సైట్లో ఎప్పుడు కూడా ఒక రకమైన వార్తలను వండుతారు వాళ్ళు. దుష్ప్రచారాలని, వ్యక్తిత్వ హననాలను కూడా వాళ్ళే తయారు చేస్తారు. అంటే క్యారెక్టర్ల మీద అసాసినేషన్ కూడా చేస్తారు. అది రాస్తారు ఫస్ట్, దాని మీద సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తారు, తర్వాత యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిస్తే దాని మీద అటువైపు నుంచి కూడా రిటార్ట్ వచ్చినప్పుడు ఓ చర్చ పెడతారు. ఇది చాలా నాళ్ళుగా సాగుతుంది. ఇది వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వాన్ని పిలిచి వాళ్ళకి సరైన కోటింగ్ ఇవ్వక వాళ్ళు అలా రెచ్చిపోతూ ఉంటారు. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే, సహజంగానే వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు అభిమానించే పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత వాళ్ళకి ఎవరైతే నచ్చరో వాళ్ళ మీద వ్యతిరేకంగా రాస్తూనే ఉంటారు. వాళ్ళు అది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయా పార్టీలు బాధ్యత తీసుకుని వాళ్ళు అదుపు చేయాలి. వాళ్ళు తప్పుడు రాతలు రాసినప్పుడు పిలిచి విమానం వేయించాలి, ఎలాడగట్టించాలి. ఆ పని వాళ్ళు చేయకపోతే వాళ్ళు అలాగే మాట్లాడతారు. అంచేత మనం పూర్తిగా వాళ్ళు తప్పు అనలేము. ఎందుకంటే నువ్వు అదుపు చేయకపోతే ఎవడో రెచ్చిపోతాడు ఇష్టం అన్నట్టు. అది. నెక్స్ట్, ముగ్గురు కలిసి ఉంటే కలత సుఖం అనేటువంటిది ఒకటి లెక్క. పవన్ కళ్యాణ్ డెఫినెట్గా అంటాడు కలిసి ఉండాలని. మీ పవర్ కోల్పోతారా అంటే అవును మరి. అంటే వీళ్ళు ఇడిపోతానే కానీ మీరు గెలవలేరా? మీ దమ్ముంటే ముగ్గురు ఉన్నప్పుడే కొడితే. అంటే మీ సత్తా ఏంటి? విడివిడిగా వస్తే నక్కలాగా కొరుకు తింటారా? మీరు నిజంగా పుల్లు సింహం సింగిల్గా వద్దనుకుంటే యుద్ధం చేయండి. చేతులు ఎత్తేసారు కదా మొన్న. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏ రాజకీయ పార్టీ అన్నా పొత్తులు అనేటువంటిది ఇవాళ కొత్తగా ఈ కూటమి వీళ్ళే పెట్టుకోలేదు. ఇదే ఫస్ట్ కాదు, ఇదే ఆఖరు కాదు. ఎప్పుడు కూడా కలిసే ఉన్నారు. ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అప్రతిహతంగా ఉన్నప్పుడు విడివిడిగా మనం ఎవరం చేయలేకపోతున్నాం అని చెప్పేసి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కలిపి జనతా పార్టీని పెట్టారు. 75 పెట్టి ఎమర్జెన్సీని ఎదుర్కొని ఇందిరాగాంధీ గారిని ఓడించారు. వాళ్ళప్పుడు కలగూర గంప అన్నారు ఆ కూటమిని, జనతా పార్టీని. అన్ని పార్టీలు కలిసి పెట్టినాయి కాబట్టి తర్వాత వాళ్ళు దెబ్బటిని విడిపోయారు. ఫలితం ఏమైంది? మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చింది. అదేందండి, డెఫినెట్గా అనుభవాల దృష్ట్యా అందరూ కలిసి ఉండాలి, అబ్బాయి కలిసి గట్టిగా ఉండాలనుకుంటారు. తప్పేముంది? పవర్ ఎంజాయ్ చేస్తారు. నువ్వు ఎంజాయ్ చేయలేదా పవర్? ఇప్పుడు ఇక్కడ మన సమాధానం ఎలా ఉండాలంటే వాళ్ళు అలాంటి అబాండాలు వేస్తారు. దాన్ని మనం తొడుగుకుని డిఫెన్స్లోకి వెళ్ళకూడదు. ఉంటే ఉంటాం, కలిసి ఉంటాం. అయితే ఏంటి, పవర్ కోసమే ఉంటాం అని చెప్పాలి. అవును, పవర్ కోసమే మేము కలిసి ఉంటాం, మా స్వార్థం ఉంది. అయితే ఏంటి ఇది మాట్లాడాలి. సో వాట్? అయితే ఏంటి, కలిసి ఉంటాం. అవును, విడిగా ఉంటే ఓడించలేము, అందుకనే కలిసి ఉన్నాం అని చెప్పాలి. దానికి ఊరికే విడిగా ఉంటే ఏంట్రా మేము విడిగా కూడా ఓడించామని ఇది డిఫెన్సే మాట్లాడకూడదు. అది నీ బతికంతా నువ్వు ఎప్పుడు వచ్చావు? 40 సంవత్సరాల చరిత్ర పార్టీ టీడీపీది. వాళ్ళ 83లో కూడా ఎన్టీ రామారావు గారు సంజయ్ విచార మంచ్ అన్న పార్టీకి 5 సీట్లు ఇచ్చాడు. అంటే మేనకా గాంధీ పార్టీకి ఆంధ్రలో ఏముంటుంది? అప్పుడు కమ్యూనిస్టులు కూడా ఆహ్వానించే పొత్తులోకి. వాళ్ళేమో గొంతెమ్మ కోరిని ఎంత పొడిగా అడిగారు, అడిగితే పని చూసుకోండి అన్నాడు. ఏంటండి, తర్వాత 84 పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అందరితో వెళ్ళాడు. లెఫ్ట్ రైట్తో కూడా కలిపి వెళ్ళాడు. అంటే బీజేపీ కమ్యూనిస్టులతో కలిపి పోటీ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. వాళ్ళందరినీ ఒకే వేదిక మీద కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. మీరేమన్నారు? ఎందుకు రొంక వ్యవహారాలు చేస్తారు మీరు? చీకటి చోట వ్యవహారాలు చేస్తారు. ఎవరితో పొత్తు పెట్టుకున్నాను, ఇటు కేసీఆర్ గారితో పెట్టుకున్నా, పైన ఉన్న వాళ్ళతో పెట్టుకున్న గతంలో మీదంతా కూడా అక్రమ సంబంధాలు. మీ డైరెక్ట్గా ఇప్పుడు లేరు మీరు. వీళ్ళంతా ఓపెన్. కాంగ్రెస్ తోటైనా బద్ద ఆగర్భ శత్రు కాంగ్రెస్ తోటైనా సరే పబ్లిక్గా పెట్టుకున్నారు. అది దమ్ము ధైర్యం అంటుంది. ఓడిపోవచ్చు, గెలవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఒక్కొక్కసారి ఒక వ్యూహం దెబ్బతింటుంది, ఒక్కొక్క ఆలోచన మనం తప్పు దెబ్బైపోయినారు బాబు అనుకుంటాం. అలాగే అయిపోయారు. ఏంటంటే, ఇప్పుడు పొత్తుల గురించి విమర్శించే, ఇప్పుడు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 2004లో కనపడిన రాజకీయ జెండాను అలా చేర్చేసుకున్నాడు. మొత్తం అన్ని పార్టీలు కలిపి వాళ్ళు చచ్చినా గెలవలేరు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని. మరి అది ఉద్ధరింప దేశానికి. మీరు చేసింది ఏమైనా గొప్ప పని? జగన్మోహన్ రెడ్డి కూడా బహిరంగ పొత్తులు పెట్టుకోలేదు. కుల సంఘాలతోటి, కొన్ని రాజకీయ పార్టీలతోటి తెర వెనక భాగవతాలు నడిపాడు. అందుకనే రంకు రాజకీయం అని అందాన్ని. ఏంటండి, ఇలాగే ఉంటాయి. వీళ్ళేమో బహిరంగంగా పెట్టుకున్నారు పొత్తులు.
తప్పే ఉంది. అంటే వీళ్ళు ఇలా కలిసి ఉంటామని చెప్తుంటే ఈ రోజు అఖండ రిలీజ్ అనేది వాయిదా పడింది. సో ఈ టాపిక్ ని హరిహర వీరమల్లు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సినిమా వాయిదా పడినప్పుడు కూటమి ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చానని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు, ఒక ప్రభుత్వం తీసుకొచ్చావు కానీ సినిమా రిలీజ్ చేసుకోలేకపోయావని బాలయ్య ఫ్యాన్స్ ఎటకారం చేసినట్టు ఇప్పుడు సేమ్ బాలయ్య రిలీజ్ చేసుకోలేకపోతుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారంటూ ఇలా అభిమానుల మధ్య కూడా చిచ్చు పెట్టి ఒక ఓటు బ్యాంక్ ను దూరం చేయాలి అని చెప్పి చూస్తున్నారు. మీకు అభిమానులు ఓటు బ్యాంక్ దూరం అయిపోద్దని ఎవడన్నా అనుకుంటే అంతకన్నా సన్నస్థానం కూడా ఉండదు. ఇప్పుడు అభిమానులు బాగున్నారు, సినిమాలు బాగా ఆడుతున్నాయి, సినిమా హీరోలు అందరూ ముఖ్యమంత్రులు అయిపోయారా? ఇన్ని ప్రత్యక్ష ఉదాహరణలు చూసి కూడా ఇంకా సినిమాల గురించి, టికెట్ల గురించి, ఇప్పుడు హరిహరం మల్లు అయినా లేకపోతే అఖండ అయినా ఇంకో సినిమా ఏదైనా వాటి కారణాలు వాటికి ఉన్నాయి ఆ సినిమా రిలీజ్ అవ్వకపోవడానికి. ఇందులో కుట్రలు కుతంత్రాలు ఏముంటాయండి? అదే దాన్ని కూడా రాజకీయం వాడుకుంటారు. ఈ సన్నాసులు చేతకాని దద్దమ్మలు కాబట్టి వాడుకుంటారు. రాజకీయం చేసి ప్రభుత్వాలు చేసిన తప్పు పనుల్ని ఎత్తి చూపించి లేదంటే ప్రభుత్వమే పోరాడటం చేతగాని దద్దమ్మలు చేసి పనేటి దొంగచోట వ్యవహారాలు కుట్రలో కుతంత్రాలు చేస్తూ ఉంటారు. ఇంటికి ఆహ్వానించి మంచం మీద దుప్పడేస్తారు, పైన నవారు ఉండదు, కింద గొయ్యి ఉంటుంది, అందులో పడేస్తారు. అవన్నీ కీలుగుర్రం సినిమాలో దెయ్యాలు చేసి ఆ పనులు అలాంటి పనులు చేస్తారు. వీళ్ళు స్ట్రైట్గా ఎప్పుడు యుద్ధం చేయరాళ్ళు. అధికారంలో ఉంటే మ్యాక్సిమం దొంగతనాలు చేస్తారు, ప్రతిపక్షంలో ఉంటే రకరకాల కుల సంఘాలని లేకపోతే ఒక కొత్త పార్టీలని కొత్త ముఖాలని తీసుకొస్తారు లైన్లోకి. వాళ్ళందరూ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు తర్వాత అయిపోయిందండి షో అని చెప్తారు, ఇంటికి వెళ్ళిపోతారు ఓడిపోయిన తర్వాత. వాళ్ళు ఇప్పుడు అలవాటు అది ఇవ్వాలేముంది, కొత్తగా ఉంది, వాళ్ళు వారసత్వంగా వచ్చినాయి అవన్నీ. ఇప్పుడు మనం దాని గురించి ఆ పెద్ద ఎక్కువ స్పందించకూడదు వాళ్ళ గురించి. వాళ్ళు డిఫరెంట్ ఇలాంటి పనులు చేస్తారు. వాళ్ళు ఇలా చేయకుండా ఇంట్లో ఎందుకు కూర్చుంటారు? వాళ్ళు స్ట్రైట్ అవే ఉండదు. ఎందుకంటే స్ట్రైట్గా వచ్చి ప్రభుత్వాలమే పోరాడడానికి వాళ్ళ పాయింట్ ఉండదు. ఎందుకంటే అలాంటి దుర్మార్గాలని వాళ్ళు చేశారు కాబట్టి. వాళ్ళు మాట్లాడలేరు. తేలుకుట్టిన దొంగ అంటారు, దొంగను తేలుకుట్టింది అనుకో అరుతాడా? మాట్లాడడం. అలాగే వీళ్ళు మాట్లాడటానికి విమర్శించినప్పుడు ఏ పాయింట్ తీసుకున్నా 1,000 ఇప్పుడున్న ప్రభుత్వం వైపు చూపించడానికి జగన్ మామూలుగా 4 వేలు చూపిస్తే నీ వైపు అంటారు, కాదు 100 ఏళ్ళు చూపిస్తే అతను అంటారు. అంచేత వాళ్ళకి ఇలాంటి దాగుడు మూతలు, దొంగచోట వ్యవహారాలు, అడ్డదారులు, ఫౌల్గా మారడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు జనం కూడా పడతారు ట్రాప్లో. అది 2019లో పడ్డారు. కానీ నువ్వేంటో చూసేసిన తర్వాత నువ్వు ఏం చేసినా నమ్మరు. ఇంకా అప్పుడు నువ్వేంటో తెలియదు. నిన్ను నీ బాబు చచ్చిపోయానో లేకపోతే ఇలాంటి ఏయో చూశారు, అయ్యో పాపం అనుకున్నారు. మీ అమ్మ కూడా చెప్పింది సన్నీ అంటే అవినీతి అంటే ఏంటమ్మా అంటున్నాడని పుస్తకాలు గట్రా రాసింది. నువ్వు కూడా ఎర్రవటం వేసుకుని చేతులు పిసుకుంటూ అడిగిపోడు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమోలే ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో జనం దోలు తీరి బేడ మిగిలింది వాళ్ళకి. మామూలుగా దోలు తీరి బేడ మిగిలింది అంటారు, ఆ బేడ కూడా మిగలలేదు వాళ్ళకి. మొత్తం లాగేసండి, దెబ్బ అయిపోయాడు. ఇక వద్దురా బాబు నీకు దండం, నువ్వు కానీ నీ అంతేవాసులు కానీ కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, వెంకటరెడ్డి, ఆరెడ్డి, ఈరెడ్డి మొత్తం మటాశారు. జనాలను మడతెట్టి మీతో పాటు పేరు నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్, పాపం ఇలాంటి వాళ్ళు, కొడాలి నాని, వంశీలు అందరి భవిష్యత్తుని భూలు పాతేసి నువ్వు మళ్ళీ లెగుతారు కూడా లేకుండా తెలివైన వాళ్ళు అందరూ జంప్ అయిపోయారు చాలా మంది. వాళ్ళని కూడా 2వ తరగతి పౌరు అనుమానంగా చూస్తున్నారు వాళ్ళంక. ఇప్పుడు మంత్రులుగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా పూర్తి ప్రేమ లేదు ఇక్కడ కేడర్కి. వాళ్ళంక అనుమానంగా చూస్తారు వాళ్ళు ఏం మాట్లాడినా. వాళ్ళ ప్రాతిపత్యాన్ని పదే నిరూపించుకోవాల్సి వస్తుంది. నీ స్మెల్ నీకు నీడ పడిన పాపానికి. అంటే మీరు అన్నట్టు వీళ్ళు పార్టీలు మారకపోవడానికి కారణం వీళ్ళని ఏ పార్టీలు చేర్చుకోలేకపోవటం అంటారా, లేకపోతే జగన్ ఎదిరించి రాలేకపోవటం అంటారా? ఏ దారి ఉంటుంది వాళ్ళ చేత, కొంతమంది చేత తప్పులు ఏం చేస్తారు. యమలాల సినిమా చూసారు మీరు? అందులో తోటరాముడు అని తణుకల భరణి గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆ కూడా గ్యాంగ్ తిరుగుతూ ఉంటారు. ఆ చేత తప్పు చేస్తే ఆడ ఇటు పోలాకి లేకాలు తిరుగుతూ ఉంటాడు. ఒక ఆయన చేత జన్నా అని ఉంటాడు, ఒక ఆయన కామెడీ ఆర్టిస్ట్. ఆయన చేత మటర్ చేయించి ఏటంటే మీరు ఇక్కడ తిరుగుతుంటే ఏం చేయడం మటర్ చేసి ఇంక కూడా తిరుగుతున్నాడు. అలాగే చేయాలి. వాళ్ళు ఏదో తప్పులు చేస్తారు, బయట పార్టీలోకి వెళ్ళలేరు, ఇంక చచ్చినట్టు ఇతను కూడా తిరగాలి. అదే పరిస్థితి. ఇక మొత్తానికి ఆ పార్టీ మటాషేపద్దని ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళందరూ జైల్లో పోతారు కదా, జైల్లో పెట్టుకుని జైల్లో ఖైదీల సంక్షేమం కోసం ట్రై చేయాలి వీళ్ళు. ఈ పార్టీ ఖైదీలందరికీ వాళ్ళకి సరిగ్గా మాంసం ముక్కలు సరిగ్గా పడలేదు, ఈ రోజు రైస్ మెత్తగా ఉంది లేకపోతే గట్టిగా ఉంది, ఈ రోజు పప్పు ఉండలేదు, సరిగ్గా సాంబార్ పట్టలేదు, ఇలాంటి తిండి మీద సౌకర్యాల మీద యుద్ధం పోరాడాలి. అక్కడ చేయాలి, ఉద్యమాలు అయినాయి జైల్లో. వీళ్ళు ఎలాగ జీవితాంతం జైల్లో గడుపుతారు కాబట్టి ఆ జైల్లోని ఫెసిలిటీస్ కోసం పోరాడుతూ ఉంటే బాగుంటుంది. వీళ్ళందరినీ ఒకే జైల్లో ఏమని రిక్వెస్ట్ చేసుకోవాలి, లేదంటే తలకోవైపును పడతారు వాళ్ళని. ఒకే చోట పెట్టరు. ఈ ముఠా అంతా ఒక చోట పెడితే ప్రమాదం బాబు. అది చూసుకోవాలి. వాళ్ళ భవిష్యత్తు అంతా అంధకారం. ఒకటండి, చరిత్రహీనం, భవిష్యత్ అంధకారం, వర్తమానం అయోమయం. వాళ్ళ పరిస్థితి అది. దాని మీద వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు. అవకతవకగా మాట్లాడతారు, బోడిగుండికి మోకాలకి ముడేస్తారు. ఏదైనా సరే తలా తోకలని ప్రశ్నలు వేస్తారు, సమాధానాలు కూడా వాళ్ళే చెప్తారు. థ్యాంక్ యూ సార్.